కాసేపట్లో అమరావతిలో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం కానుంది. చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ఇప్పటికే నేతలందరూ చేరుకుంటున్నారు. పొలిట్ బ్యూరో భేటీ తర్వాత మంత్రులు, జిల్లా అధ్యక్షులతో చంద్రబాబు భేటీ అవుతారు. అభ్యర్థుల ఎంపికపై వారితో చర్చిస్తారు. ఈ సమావేశం తర్వాత సాయంత్రం తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. మెజార్టీ లోక్సభ స్థానాలను ఫైనల్ చేయనున్నారు చంద్రబాబు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ పిఎంఆర్ అందిస్తారు. పిఎంఆర్. మరి కాసేపట్లో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరగబోతుంది. ఈ పొలిట్ బ్యూరో సమావేశంలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఇప్పటివరకు పార్టీ అధినాయకత్వం, పార్టీ అగ్రనేతలు కాచి వడపోసిన అభ్యర్థుల జాబితా వ్యవహారానికి సంబంధించి, అభ్యర్థుల ఎంపిక వ్యవహారానికి సంబంధించి పొలిట్ బ్యూరోలో చర్చిస్తారు. సో మొత్తంగా ఓవరాల్గా చూసుకుంటుంటే పొలిట్ బ్యూరోకి సంబంధించిన వ్యవహారంలో అభ్యర్థుల ఎంపిక మీద ప్రధానంగా చర్చించే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రతిసారి కూడా ఎన్నికలకు ముందు అభ్యర్థుల ఎంపికను చేసిన తర్వాత పొలిట్ బ్యూరో ఆమోదం తీసుకోవడం, పొలిట్ బ్యూరోకి ఎవరెవరు అభ్యర్థులను ప్రకటించబోతున్నామనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పడం అనేది టీడీపీ ఫస్ట్ నుంచి పెట్టుకుంటూ వస్తున్న ఆనవాయితీగా కనిపిస్తుంది. సో దాంట్లో భాగంగానే కీలకమైన నిర్ణయాలు తీసుకునే ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకున్న తర్వాతే వాటిని అధికారికంగా ప్రకటించే సూచనలు అధికారికంగా ప్రకటిస్తూ రావడం అనేది టీడీపీకి ఆనవాయితీగా ఉంటూ వస్తుంది. సో ఈ క్రమంలో దీనికి సంబంధించి అభ్యర్థుల ఎంపిక సంబంధించి కీలకమైన వ్యవహారం కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించిన అభ్యర్థుల ఎంపిక ఏ విధంగా చేశామో, ఏ ఆధారాలను బేస్ చేసుకుని గెలుపు గుర్రాలను ఏ విధంగా హ్యాండిల్ చేశామనే అంశానికి సంబంధించి వాళ్ళ పొలిట్ బ్యూరో సమావేశంలో కీలక చర్చ జరగబోతుంది. మనకు అందుతున్న సమాచారం మేరకు దాదాపు 120కి పైగా అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు ఉన్నట్లుగా మనకి ఖచ్చితమైన సమాచారం పార్టీ వర్గాల నుంచి అందుతోంది. ఇప్పటివరకు దాదాపు 130 స్థానాలకు పైగా అభ్యర్థుల్ని ఖరారు చేసిన నేపథ్యంలో తొలి విడతగా 115 నుంచి 120 స్థానాలకు పైగా అభ్యర్థులకు సీట్లకు సంబంధించిన అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. దీంతో పాటుగా ఆయా జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉంటారంటే పొలిట్ బ్యూరో సమావేశం అయిపోయిన తర్వాత మంత్రులు అలాగే జిల్లా పార్టీలకు సంబంధించిన అధ్యక్షులు ఎవరైతే ఉంటారో ఆ అధ్యక్షులందరితో కూడా టీడీపీ అధినాయకత్వం, టీడీపీకి సంబంధించిన అగ్ర నేతలందరూ కూడా భేటీ అయ్యి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంతో పాటుగా జిల్లాల్లో అభ్యర్థుల ఎంపిక సందర్భంగా ఏర్పడిన చిన్నాచితగా విభేదాలు ఏదన్నా ఉన్నాయా, లేకపోతే సీరియస్గా చూడాల్సిన వ్యవహారం ఏదన్నా ఉందా, పార్టీ అధినాయకత్వం మరింత ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఏదన్నా ఉందా అనే అంశాలకు సంబంధించి పూర్తిగా జిల్లా పార్టీ అధ్యక్షులు అలాగే మంత్రులతో చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. సో మొత్తంగా చూసుకుంటా ఉంటే ఇవాళ సాయంత్రం 7 గంటల తర్వాత తొలి జాబితా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన తొలి జాబితా అధికారికంగా ప్రకటిస్తారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తోంది. జ్యోతి. థ్యాంక్ యూ పిఎంఆర్.